హైదరాబాద్లో హోమియో వైద్య రంగానికి సంబంధించిన హోమియో ఫెస్ట్ 2026 ఘనంగా నిర్వహించబడింది. హోమియోపతి పితామహుడు శామ్యూల్ హనేమాన్ 271వ జయంతి సందర్భంగా హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్ఎంటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి దుర్గాప్రసాదరావు సమస్త వైద్య సేవలు మరియు కార్యక్రమాలను వివరించారు. ప్రొఫెసర్ పెరుగు శ్రీకాంత్ బాబు, డాక్టర్ బి భాస్కర్రావు వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లినికల్ అబ్జర్వర్షిప్ కోర్సును ప్రారంభించారు. సైంటిఫిక్ సెషన్స్, క్విజ్, పోస్టర్ ప్రెజెంటేషన్స్ వంటి పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. టాపర్లకు హనీమన్ అవార్డు ప్రదానం చేశారు. ముగింపు కార్యక్రమంగా మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి హాజరై విజేతలను సత్కరించారు. హోమియో వైద్య రంగం అభివృద్ధికి ఈ ఫెస్ట్ ఒక ముఖ్య వేదికగా నిలిచింది. Like Dr. T. Sheshachari, he was also an IAS officer, and many homeopaths built up this HVAC for nearly 60 years back. Specialties to concentrate on the particular system of the disease, and we trained the interns posted by the government homeopathic medical college and other homeopathic medical college. Name of some popular persons, and periodical state level and national level seminars, and we do distribute preventive. We celebrate all national and international days and honoring the people related to that particular fields, like Teachers' Day, Doctors' Day, Women's Day, and like every important day we celebrate. And junior doctors to improve their clinical acumen and develop their knowledge. And thanks to all our honorary physicians who are rendering services in our institutions for the last so many years. And thanks to all the philanthropists of Homeo Fest 2026 for their generous contribution. And also Tumkuru, Karnataka. Last but not least, thanks to our chief guest for India. Many people are choosing it as the first choice of treatment, and many are turning to the homeopathic treatment. The scientists are observing around the country. In the future, they will come. A student who was an IIT student who joined in MIT in America was asked why you did join Institute of Technology, sir. Like that our homeopathy should be answered like the IIT officer, IAS officers are there. The chief guest, I think he is also an IITian, sir. Ayush Telangana, escorted by Dr. Srinidhi. Of King's Hospital, escorted by Dr. Chamundeshwari. Professor Dr. N. Lingaraju, sir, Additional Director, Homeo, escorted by Dr. Sarika.
Very good morning to MD and CMO of KIMS Hospitals and our distinguished guest, Dr. Durga Prasad Rao, our Vice Presidents, Dr. Anand Rao Mengji. హోమియోపతి 4 మెడికల్ కాలేజెస్ వాళ్ళ స్టూడెంట్స్ అంతా పాస్ అయ్యి ఇక్కడికి వచ్చి ఈ కాన్ఫరెన్స్ని జరుపుకుంటూ హోమియోపతి అనేది సొసైటీలో ఏ విధంగా హెల్ప్ అవుతుంది, అదేవిధంగా స్టూడెంట్స్ బాగా సీనియర్ పీపుల్ దగ్గర నుంచి ఏ విధంగా నాలెడ్జ్ తెచ్చుకొని చాలామంది సొసైటీకి ఇది ఉపయోగపడేటట్టు ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేస్తున్నారు. ఈ 2 రోజుల్లో ఈ కాన్ఫరెన్స్ కూడా చాలా వరకు నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకా ఎంతో బాగా అందరూ బాగా దీని నాలెడ్జ్ని పెంపొంది చేసుకొని తర్వాత అదేవిధంగా వీళ్ళు క్లినికల్ అబ్జర్వేషన్షిప్ అనేది కూడా ఏ విధంగా హోమియోపతి అనేది ఒకటే కాకుండా హోమియోపతి, అలోపతి, అదేవిధంగా ఆయుర్వేద ఇవన్నీ కూడా ఒక హోలిస్టిక్ హెల్త్ కేర్ లాగా పేషెంట్కి ఏ విధంగా మనం అన్ని రకాలుగా వాడి అన్ని రకాలు చాలా తక్కువ ఖర్చుతో పేషెంట్కి అయితే మనం ఏ విధంగా హెల్ప్ చేయగలమో దాన్ని కూడా డిస్కస్ చేస్తాము. అదేవిధంగా ఈ హోమియోపతి వాళ్ళు కూడా క్లినికల్ అబ్జర్వేషన్ అనేది అలోపతిలో కూడా వాళ్ళు చేసి వాళ్ళల్లో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి అని ఏ విధంగా ఈ హోమియోపతి అలోపతి కాంబినేషన్లో కలుపుకొని మంచిగా పేషెంట్కి హెల్ప్ చేయగలరనే డిస్కషన్స్ కూడా జరుగుతారు. ఇలాంటి కాన్ఫరెన్స్ జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. కాన్ఫరెన్స్ కండక్ట్ చేసిన స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి వాళ్ళందరూ కూడా మంచిగా డిబేట్ చేసుకోవాలి.